పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఫ్రైడే వస్తుంది అని అంటే మనకు వచ్చే ఒకే ఒక ఆలోచన, కొత్తగా ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అందులో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీస్ ఏం రిలీజ్ అవుతున్నాయని మనం ముఖ్యంగా చూసుకుంటూ ఉంటాం. అలాంటి అంచనాలతోటే ఇప్పుడు మన ముందుకి రాబోతుంది నెట్వర్క్ మూవీ. సో ఈ నెట్వర్క్ మూవీ అనేది దేని ఆధారంగా తీశారు, అసలు ఇందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనతో పాటు ప్రస్తుతం శ్రీరామ్ గారు, అలాగే ప్రియా వడ్లమాని, వాళ్ళతో పాటు ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు, లావణ్య గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో నెట్వర్క్ మూవీ, ఫస్ట్ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. సో ట్రైలర్ లో చూస్తే బొట్టు పెట్టుకొని చాలా డీసెంట్ గా కనిపించే మీరు, సో మీ క్యారెక్టర్ అంటే మీరు ఆఫ్ కెమెరా డీసెంట్, ఆన్ కెమెరా ఇది చాలా వైలెంట్. బట్ అదే చెప్తున్నాను కదా, తప్పు చేశాడు కానీ తప్పుడు వాడు కాదు. సో అదే పాయింట్ ఇది. సో ఈ కథలో చాలా ఇంపార్టెంట్ అన్న ఆస్పెక్ట్ అది. కొందరు తెలుసో తెలియకుండా తప్పులు చేస్తారు, కానీ దే గెట్ బ్రాండెడ్ అనమాట. సో తప్పు చేసేది అనేది ఎవరైనా చేయగలుగుతారు. నో వన్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ అందుకే చెప్తాం, పాయింట్అవుట్ చేయడం చాలా ఈజీ, కానీ ఏది కరెక్టో అది చేయించడం చెప్పేది చాలా కష్టం. ఎవరు ఏది చేయాలో చెప్పరు, కరెక్ట్ ఏది చేయాలో చెప్పరు, తప్పులు మాత్రం కరెక్ట్ చెప్తారు. సో దీంట్లో చూసారంటే ఆడ పాపం తన బతుకు కోసం అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఆడ అబద్ధాలు చెప్పేటప్పుడు అన్ని స్మూత్గా జరిగిపోతూ ఉంటుంది. ఏదైనా సరే ఆడు ఎప్పుడు లైఫ్లో మారాలనుకుంటాడు, నిజం చెప్పాలనుకుంటాడు, దొరికిపోతాడు పాపం. సో నిజం చెప్పడం చాలా కష్టం అనమాట. సో అంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అని చెప్పేసి మీ కాన్సెప్ట్, మీ క్యారెక్టరైజేషన్ అది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏదైతే యూత్ సూసైడ్స్ వరకు వెళ్తున్నారు, ఇన్వెస్ట్ చేసి మనీ అంతా లాస్ అవుతున్నారు. సో ఆ కాన్సెప్ట్ బేస్డ్ మీ క్యారెక్టర్ ఉంటుంది అనుకోవచ్చా? మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అని చూసారంటే, చాలా ఇప్పుడు మైనారిటీ కాదు, చాలా మెజారిటీ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఆన్లైన్ బెట్టింగ్. అదేంటంటే ఫస్ట్ ఇండ్యూస్ చేయడమే, సమ్వేర్ డ్రా టేకింగ్ దెమ్ ఇన్ టు ఇట్, అడిక్షన్ లాగా అది. సో అలవాటు అయిపోతూ దానిలో అందరికీ లైఫ్లో గెలవాలనుకుంటారు, గెలుపు కోసమే ఆడేది, కానీ తెలుసు తెలియకుండా ఓడిపోతూ ఉంటారు. సో ఆ ఓడిపోవడం ఇష్టపడకుండా దాన్ని మళ్ళీ గెలిచేదాన్ని, నెగ్గేదానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని చూసారంటే తెలుసో తెలియకుండా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూ, కుటుంబం నుంచి దూరం అయిపోతుండు, వాళ్ళు స్నేహితులు వదులుకొని, పనులు వదులుకొని లైఫ్ పాడు చేసుకుంటూ ఉంటారు. సో ఐ డోంట్ ఎండార్స్, ఐ డోంట్ సపోర్ట్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్. బట్ ఈరోజు చూసారంటే అది ఒక వేకప్ కాల్. అండ్ దానికి పెద్ద సోర్స్ ఏంటి మీరే ఆలోచించండి. ఈ లోకంలో ఎక్కడున్నా ఎవరైనా ఆడొచ్చు అంటే దట్ ఇస్ ఓన్లీ త్రూ డిజిటల్, మొబైల్, ల్యాప్టాప్, ఐప్యాడ్, డెస్క్టాప్, ఏదైనా సో ఎలక్ట్రానిక్ డివైస్. దాని అన్నిటికీ ఏం కావాలి? నెట్వర్క్. సో ఒక రోజు అది లేకపోతే మీరు గెలుస్తూ ఉన్నారు, సడన్గా మంచి రన్లో ఉన్నాను, ఈరోజు గుమ్మేయాలి అనుకుంటాం, కరెక్ట్గా నెట్వర్క్ పోయిందండి అనుకుంటాం. ఆ రోజు ప్రతి వాడిపైన అరుపులు, తిండి తినడం గురించి ఆలోచించాం, పనుల గురించి ఆలోచించాం, మనం ఎలా నెట్వర్క్ ఎక్కడ పట్టాలి, యాంటీనా పట్టుకునేటట్టు. అప్పుడు చూసారంటే పాతకాలంలో వచ్చి మ్యాచ్ వస్తుందంటే పైకి వెళ్ళి యాంటీనాని తిప్పుతూ ఉంటారు, అక్కడ నుంచి పడితే ఏమవుద్ది, కానీ అలా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే, ఫోన్ తీసుకొని ఎక్కడెక్కడ నెట్వర్క్ దొరుకుతుందో అని. యాక్చువల్లీ ఒక అజంప్షన్ అనమాట, ఏంటంటే ఫోన్ ఎక్కడ హైట్లో పెట్టామంటే నెట్వర్క్ పడుతుంది అని. అది నిజమా అబద్ధాలు నాకు తెలియదు, కానీ మనం అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఫోన్ ట్యాప్ చేస్తూ ఉంటారు, స్విచ్ ఆన్ ఆఫ్ చేయడం, స్టార్ట్ చేస్తూ ఉండడం. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి చూస్తాం, అంటే ఇంట్లోనే సిగ్నల్ రావట్లేదేమో, బయట వస్తుందేమో, అంత డిపెండెన్సీ కదా. అది నాకు ఇప్పుడు అరకు అలాంటి చోట షూటింగ్ చేసేటప్పుడు నెట్వర్క్ ఉండదు. రిసార్ట్కి వచ్చిన తర్వాత ఒకే ఒక చోట దొరుకుతుంది. ఆ టైంలో ఆలోచించేవాళ్ళం ఎలా ఉంటుందని. కొన్ని ముఖ్యమైన విషయాలు కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు వచ్చి దే ఆర్ లిటిల్ ఎల్డర్లీ అనమాట. మా నాన్నగారు 80+, మా మదర్ ఇస్ అబౌట్ 78, 79. సో ఫోన్ దొరకకపోతే కంగారు పెడుతూ ఉంటారు. సో జస్ట్ ఇమాజిన్, అలాంటి ఒక ఇంటి గురించి ఆలోచించి, కుటుంబం గురించి ఆలోచించండి. ఏదైనా ఎమర్జెన్సీ అంటే కమ్యూనికేట్ చేయాలంటే నెట్వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఆల్సో అ ప్రాబ్లం. సో రిలేటెడ్ టు నెట్వర్క్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాబ్లం. యా, ఓకే, వీ కెన్
మన అజంప్షన్ ఏంటంటే ఇప్పుడు నెట్వర్క్ ఉంటేనే మన లైవ్లీహుడ్ కొనసాగుతుంటుంది. ఎందుకు అని అంటే ఇందాక మీరు అన్నట్టు పాతకాలంలో చూస్తే యాంటీనాస్ లెటర్స్ రాయడం అలా ఉంటుండే, బట్ ఇప్పుడు మనం కంప్లీట్లీ దీనిపైన డిపెండ్ అయిపోయాము అని మీ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనుకుంటారా? అబ్సల్యూట్లీ. అది కాకుండా మనం రిలేట్ చేసుకుంటూ ఉండాలి. ఏ కథ మనం వచ్చి మన లైఫ్లో జరుగుతున్న సంఘటనలతోటి రిలేట్ చేసుకుంటుందో దానిలో ప్రతి వాళ్ళు మన గుర్తించుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళని చూస్తూ ఉంటారు. సో అలాంటి కథలతో మనం రిలేట్ చేసుకుంటూ ఉంటాం. సతీష్ గారు చూసారంటే చాలా రియలిస్టిక్ కంటెంట్ తోటి తీసుకొచ్చారనమాట, వీవింగ్ ఎవ్రీ క్యారెక్టర్. దీనిలో ఉన్న ప్రతి వాళ్ళు, ప్రియ గారు సరే, లేకపోతే మీరు సిద్ధార్థ్ అయినా సరే, శ్రీనివాసన్ సరే, నన్నైనా తీసుకోండి, మా మందరిలో ఎవరో ఒకరిని వాళ్ళు గుర్తించుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ లేయర్స్ అనమాట. అంటే దెర్ ఇస్ నాట్ వన్ హీరో. Here everybody is a hero and everybody is a heroine. See, that's the aspect. So all are protagonists. Every single person. చిన్న బాబు వరకు నాతోటి ఛత్రపతి శేఖర్ గారు చేశారు. ఆయనతో ఉన్న పోర్షను, కామ్నా జత్మనాని గారితో ఉన్న పోర్షన్, దే ఆర్ బ్యూటిఫుల్. తాగుబోతు రమేష్ గారు వస్తారు అండ్ మాతోటి చేసే మిగతా క్యారెక్టర్స్, ఆ బండ్లో కొన్ని సీన్స్ ఉంటాయి వాళ్ళందరితోటి, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సీన్స్, ప్రతి వాళ్ళతోటి మీరు రిలేట్ చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక విషయం జరిగి ఉంటుంది మీ లైఫ్లో. అంటే ఇప్పుడు మీరు ఈ మూవీలో కామ్నా జెట్మలాని గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మూవీ మళ్ళీ మీతో పేరప్ అయ్యారు. సో తనతో ఎలా ఉండింది మీ జర్నీ? వెరీ ఎమోషనల్ సీన్ అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్. ఇంకో విషయం ఏంటంటే డైలాగ్స్ వచ్చి రియలిస్టిక్గా ఉంది, మనం వాడుతూ ఉన్న పదాలు ఉన్నాయంటే ఈజీగా ఫ్లోతో వచ్చేస్తూ ఉంటుంది. సో మంచి డైలాగ్స్ రాశారు. సో ఐ వుడ్ గివ్ ద క్రెడిట్ టు ది డైరెక్టర్, మన సతీష్ గారు. మంచి డైలాగ్స్ రాశారు. సో ఆర్టిస్ట్గా వచ్చి స్మూత్గా వెళ్ళిపోయింది, అన్నీ వన్ టేక్లో అయింది. కామ్నా గారు చాలా బాగా చేశారు. ఒక 8th month ప్రెగ్నెన్సీ ఉన్న ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మా ఇద్దరిది. స్టోరీ మొత్తం చెప్పేస్తున్నారేమో. పర్లేదు, ప్రెగ్నెన్సీ అన్నాను, డెలివరీ అయిపోయింది. అండ్ చాలా మెచ్యూర్గా, చాలా బ్యూటిఫుల్గా చేశారు. దానిలో మా ఇద్దరిది హై ఆక్టేన్ సీన్స్ ఉన్నాయి. భార్య భర్తలు మధ్యలో చూసారంటే గొడవలు ఉంటూ ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటుంది. గొడవ లేని ఒక పెళ్ళి కాదు, గొడవలు ఉంటాయి. దానికోసం అందరు ఇప్పుడు చూసారంటే చాలామంది ఈ ఏజ్లో చూసారంటే విడాకులు అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెవెల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. పెళ్ళి అనేది వచ్చి ఇట్స్ నాట్ జస్ట్ సంథింగ్ ఇన్ కోర్ట్ రూమ్ అనమాట. ఇట్ ఈస్ అబౌట్ ఫ్యామిలీస్ బాండింగ్. ఇట్ ఈస్ అబౌట్ దేవుడిని సాక్షికి తీసుకొని మనం ఒక్కొక్కళ్ళు కష్టాల్లో సరే మంచులోనూ సరే తోడు ఉండాలి. సో ఈ విషయాలన్నీ గుర్తించేదే ఇది. సో ఆ విషయాలు దీనిలో చాలా బాగా యూజ్ చేశారు. మనము 2 hours అన్నీ చెప్పాలనుకుంటాం, చెప్పలేము. కానీ కొన్ని షార్ట్ స్పాన్లో కమ్యూనికేట్ అయిపోతూ ఉండాలి. ఎందుకంటే దీనిలో 4 కథలు ఓవన్ అనమాట, ఇంటర్లింక్. సో దాన్ని చాలా బాగా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనే చాలా బాగా వీవ్ చేశారు. ఐ లవ్ దోస్ సీన్స్. మా ఇద్దరిలో ఉన్న ఆ కన్ఫ్రంటేషన్ సరే, దాని తర్వాత మళ్ళీ లవబుల్ పోర్షన్, ఎమోషన్స్, వెరీ వెరీ నైస్. పెళ్లి తర్వాత బిడ్డ బికమ్స్ ది రీజన్ ఫర్ బాండింగ్ అనమాట. అవన్నీ చాలా తీసుకొచ్చారు. దట్స్ వై ఐమ్ టెల్లింగ్, నెట్వర్క్ వచ్చి యంగ్స్టర్స్, ఎల్డర్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఫ్రెండ్షిప్ అన్నిటిని తీసుకొస్తుంది. సో మ్యామ్, కమింగ్ టు యువర్ క్యారెక్టరైజేషన్, ఆన్లైన్ డేటింగ్. సో మీ క్యారెక్టర్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? Honestly, when you get such strong characters to perform, it is a satisfaction that you get as an actor చాలా డిఫరెంట్ అండి. అండ్ ది స్టోరీ సార్ రాసినప్పుడు, నాకు చెప్పినప్పుడు కూడా ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ కుడెంట్ వెయిట్ సెట్కి వెళ్ళడానికి. ఐ యూస్ టు బి వెయిటింగ్. మేము మొత్తం నైట్ షూట్ చేసామండి. అండ్ దేర్ బిన్ డేస్ వేర్ ఈవెన్ మేము 24 hours కూడా షూట్ చేసాం వితౌట్ బ్రేక్. బట్ ఎంత టైర్డ్నెస్ ఉన్నా, దట్ ఫీలింగ్ దట్ ఆఫ్ I'm doing something I love. There's some characters that bring out in you that I'm so happy doing this character. So yeah, it was very nice and సో అందులో ట్రైలర్లో చూస్తే మీకు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. సో అది చూస్తున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే కంప్లీట్లీ ఈ జనరేషన్లో ఎవరైతే డేటింగ్ యాప్స్ యూజ్ చేసి ఎలా మోసపోతున్నారు అన్నది. సో కంప్లీట్లీ అదే క్యారెక్టర్. Absolutely, yes అండి. మనం ఇప్పుడు లైక్ హౌ యూర్ సేయింగ్ దే గుడ్ అండ్ బ్యాడ్, ఆన్లైన్ డేటింగ్లో దేర్ లాట్ ఆఫ్
పీపుల్ హు ఫైండింగ్ దర్ సోల్మేట్స్. అలానే చాలా స్కామ్స్ అవుతున్నాయి, అమ్మాయిలు ట్రాఫికింగ్ అవుతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ అమ్మాయి పడిపోతే తను ఎలా తప్పించుకుంటుంది, హర్ రియలైజేషన్స్, హర్ ఎక్స్పీరియన్సెస్, అండ్ హౌ మనం ఏం ట్రై చేసినా ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ రాంగ్, బట్ అది ట్రై చేసినప్పుడు కూడా మన కాషియస్నెస్ ఎంత మనం పెట్టుకొని మన ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మనం పని చేయాలి. అవన్నీ మనం నా స్టోరీలో అవన్నీ చాలా బాగా సార్ చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం, అబ్బా మనం పేరెంట్స్ అంటున్నారు వాళ్ళకి జనరేషన్ గురించి ఏం తెలీదు, మన అడ్వాన్స్ లైఫ్, మన లైఫ్ ఇప్పుడు ఎలా వెళ్తుంది, మనం టెక్నాలజీతో హౌ వీఆర్ ఎంజాయింగ్ లైఫ్ వాళ్ళకి తెలీదు, వాళ్ళకి అర్థం అవ్వదు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి మేబీ టెక్నాలజీ ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయిందో, వరల్డ్ ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయిందో అది మేబీ వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు చెప్పిన మనకి గుడ్ బ్యాడ్ వాట్ దే నో అబౌట్ ఇట్ అది మనం ఎక్కడ నేర్చుకోలేము. అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ మన పేరెంట్స్ ఏం చెప్తారో ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ అవర్ గుడ్. సో దీస్ ఆర్ ఫ్యూ లెసన్స్ దట్ రియలీ కనెక్టెడ్ మీ టు మై స్టోరీ. సో మ్యామ్, కమింగ్ టు యూ. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఫస్ట్ మూవీ, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాజ్ ఎ ప్రొడ్యూసర్గా యాక్చువల్లీ వెన్ ఈ కంటెంట్ విన్నప్పుడు, సో ద స్టోరీ, ద నెట్వర్క్ అనేది ఇట్స్ ఎవ్రీబడీస్ లైఫ్ టుడేస్ ప్రజెంట్లీ ఎవ్రీబడి ఫేస్ చేసేది. ఇట్ వాజ్ అ స్టోరీ. సో దట్ మేడ్ మీ సో కాన్ఫిడెన్స్ టు టు డూ ఇట్. దట్ మేడ్ ద కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. సో డైరెక్టర్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు స్టోరీ తోటి? అదే చెప్తున్నాను కదా, దట్ మేడ్ మీ లైక్ టుడేస్ ప్రజెంట్ జనరేషన్. ఇప్పుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ దాంట్లో ఐఎమ్ రిలేటెడ్. మనం ఇప్పుడు ఎవ్రీడే గూగుల్ మ్యాప్స్, వితౌట్ గూగుల్ మ్యాప్స్ విల్ నాట్ గో ఎనీవేర్. నువ్వు రైట్ పర్సన్ వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉంది రైట్ అన్న, ఐ డోంట్ బిలీవ్, నేను గూగుల్నే బిలీవ్ చేస్తాను. సో దిస్ ఇస్ మై క్యారెక్టర్. ఇట్లా గూగుల్ మ్యాప్స్ ఏదైనా సరే, ఓ ఫిట్నెస్, బేసికలీ ఫిట్నెస్ యాప్ ఉన్నా ఏదున్నా ఎవరు చెప్పేది కదా, యా యూ డూ 10K స్టెప్స్ బట్ ఎవ్రీ డే యూ బిలీవ్ ఇన్ దట్. ఓకే యూ డ్రింక్ దిస్ దాట్ అన్నట్టు, దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ఇట్. సో అన్నీ ఆల్ ద నెట్వర్క్, ద 4 స్టోరీస్, ద రీల్స్, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ టుడేస్ ప్రజెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ ఇట్ అనేది ఈ మూవీ పైన. సో దట్ మేడ్ మీ టు డూ ఇట్. ఫస్ట్ మూవీ అయినా కానీ వెబ్ సిరీస్ అయినా కానీ లైక్ ఇట్ మేడ్ మీ ఓకే అన్నట్టుగా చేస్తుంది అనమాట. నెట్వర్క్ లేకపోతే ఇంట్లో ఫోన్ చేసి ఆయన గారితో సార్ తోటి మాట్లాడేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది. సో అంటే ఆన్ సెట్స్ కూడా అలానే ఉంటుండే మ్యామ్, కంప్లీట్లీ మూవీ ఆల్ డేస్ మేడం ఇస్ దేర్. ఓకే ఆల్ డేస్, ఆల్ షూటింగ్, ఆల్ డేస్, లైక్ ఆల్ ఇక్కడ కాకినాడ, ఇక్కడ హైటెక్స్ అన్నా కానీ ఎక్కడైనా సరే, ఫామ్ హౌస్, ఎవ్రీడే ఆల్ డేస్ ఉన్నాము. మనకు ఒకసారి ప్రీవియస్గా ఒక 1 day నెట్వర్క్ లేదు ఎప్పుడో. ఆ టైం ఐ రిమెంబర్ మై సెల్ఫ్ కాలింగ్ ఎయిర్టెల్ సో మెనీ టైమ్స్. అక్కడేం అర్జెంట్ ఉండదు, కట్ చెయ్యాలి. ఏంటి 10 సార్లు చేసి అయ్యో ఎందుకు లేదు నీకు లేదు. 1 day ఇట్ వాజ్ నాట్ దేర్, లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో ఇట్ మేడ్ అనమాట. సో వెన్ ద మూవీ స్టోరీ చెప్పినప్పుడు సతీష్ గారు, ఇట్ మేడ్ మీ కనెక్ట్ సో మచ్. ఓకే ద డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇది అనేసి దట్స్. సో అంటే కంప్లీట్లీ ఈ 4 క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో మన జనరల్ డే టు డే లైఫ్ కి ఇంటర్లింక్ ఉంది అని చెప్పి లింక్ అవుతాం. ప్రతి 4 క్యారెక్టర్స్ ఎక్కడో అక్కడ, ఇప్పుడు గ్యాంబ్లింగ్ అన్నా కానీ మనం ఊరుకున్నా కానీ ఎవ్రీబడి వాంట్ టు ట్రై ఇట్. మన దాంట్లో ఉన్న 500 రూపీస్ కన్నా మనం ట్రై చేయాలని చూస్తాం, వస్తుందా లేదా కాదు. చేద్దాం, ఏంటి వాడు ఏంటో 10,000 గెలిచాడంట, మనం 500లో గేమ్ ఆడుచొద్దాం. ఇట్స్ అ మైండ్ సెట్ బికాస్ ద మొబైల్ ఫోన్ ఈస్ దేర్, ద వరల్డ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి అడ్వర్టైజ్మెంట్ ఏంటి, నేను రూపాయి వేసాను నాకు ₹1,00,000కి అన్ని గిఫ్ట్స్ వచ్చాయని. సో ఏంటి వాడు రూపాయి అయితే ఇంత వచ్చిందా, మనకి ఎందుకు రాదు అని ఒక ఆలోచన ఉంటుంది కదా. రూపాయి వేసుద్దాం, అదే 500 ఉన్నా కానీ ఒకసారి ఆడదాం కదా, వాడు ఏదో చెప్పాడు నిన్న అనేది ఒక కాన్సెప్ట్ అందరికి ఉంటుంది. సో అలానే డేటింగ్ యాప్స్ అంటేనే కూడా అంతే, ఎంత ఎవరున్నా కానీ ఓకే చాట్ చేద్దాం, టిండర్ అన్నట్టు ప్రతి ఒక్కరు అది ఒక ఇది ఉంటుంది అనమాట. బికాస్ the world is in front of you, easy to access to everything. సో మ్యామ్ అంటే ఇంతకు ముందు మీరు యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ కి ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో హౌ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ క్యారెక్టర్? I think a lot of the credit goes to the director, ma'am. దీనికి
it is how well sir mind lo enta clarity unde character gurinchi that it was very easy for me to get into it, because he knew exactly how the character has to do, what she will be doing, how her mindset is, every even minute details character gurinchi sir ki chala clarity unde. And when directors have that clarity, our job is to just start doing it. So it was చాలా easy unde, but there were obviously కొంచెం chase sequences unde avanni. This was the first time that I was doing, so that was exciting andi. I think whenever you do something new, కొట్టం అడవులకి ఎంత ఆనందం చూడండి. ఆబ్వియస్లీ జాగ్రత్తగా ఉండాలి. మేము ఆడవాళ్ళం చిన్న చిన్న వాటిలోనే ఆనందం వెతుక్కుంటాం. మొబైల్ తన్నడం అంట జాగ్రత్త బాగా. వాట్ ఈస్ ఎనీ స్పెసిఫిక్ మేనరిజం మీకు డైరెక్టర్ గారు ఇచ్చారా? Sir, it was my hair. It was how she tucks her hair when she is. Do you do that in reality? మీరు చేయరు కదా? No, I have the habit of touching my hair, but he had a very specific mannerism of how I tuck my hair when I'm talking in the middle of the conversations and everything. So yeah, that was. అంటే అక్కడ ప్రియా కనిపించకూడదు, ఆ పర్టికులర్ క్యారెక్టర్ కనిపించాలి డైరెక్టర్ చేసేది. మాకు చూసారంటే డైరెక్టర్ గారు వచ్చి ఎప్పుడు దేవుడిని మొక్కుని ఏ విషయం చేయాలన్నా, అది మంచి సరే చెడైనా సరే ఏదో ఒకటి నెక్స్ట్ మీరు చూసారంటే వాడికి బటన్ వేసుకోవడం అలవాటు ఉండదు పైన ఫైనల్ బటన్, ఎందుకంటే ఇక్కడ బరువు ఉంటుంది, అది అలా లాక్ వెళ్ళిపోతుంది. అండ్ ప్రతిసారి వాడికి ఏంటంటే నెక్ ఎవరు పట్టేసుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఒక మేనరిజం అది ఉంటుంది. ఇవన్నీ ఇట్ విల్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టిస్ట్. సో డైరెక్టర్ అది ఎవరినో చూసుండాలి, సో అది మైండ్లో పెట్టుకొని క్రియేట్ చేయడం. సో అది ఏమవుతుందంటే ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. సో దట్ మేనరిజం అండ్ బాడీ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ విల్ బీ ఎ క్యారెక్టర్ బై ఇట్ సెల్ఫ్. సో అంటే పిండం మూవీ చేసినటువంటి శ్రీరామ్ ఇప్పుడు ఈ మూవీలో యాజ్ ఏ ఆన్లైన్ గ్యామ్లర్, సో ఎలా ఉండింది క్యారెక్టర్ డిఫరెన్సియేషన్? దానిలో 2 డైలాగ్ చెప్పారంటే ఇక్కడ వచ్చి ఒక 10 పేజీలు చెప్పాలి, మాట్లాడుతూ ఉండాలి. 2 గంటల సేపులో అట్లీస్ట్ ఒక గంటన్నర వచ్చి నేను ఆడియన్స్ని హోల్డ్ చేయాలి. సో మచ్ ఆఫ్ ప్లే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డైలాగులు చెప్పడం కదా, అది ఏమైనా రట్టా మారినా అంటారు కదా, అది కాదు. ఇది మోర్ అబౌట్ పర్ఫార్మెన్స్. దెర్ ఇస్ హ్యూమర్, డార్క్ హ్యూమర్, ఎమోషన్స్ అండ్ ఏమంటాం ఆ సీరియస్నెస్లో కూడా హ్యూమర్ తీసుకుని నువ్వు నవ్వకూడదు కానీ మిగతా వాడిని నవ్వుపించాలి, నెక్స్ట్ వాళ్ళు కన్నీరు తీసుకురావాలి, చాలా విషయాలు ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ స్పాంటేనియస్, ల్యాగ్ ఉండకూడదు. సో ఇట్ హ్యాస్ టు బి లైక్ ఆన్ ది మూవ్, ఎందుకంటే ఇది ఒక రాత్రిలో జరుగుతున్న ఒక విషయం అనమాట. దో ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ అవుట్ అండ్ టోల్డ్ ఆడియన్స్ని యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఎంగేజ్డ్ అండ్ హుక్డ్. సో డైరెక్టర్ హస్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్, ట్విస్ట్ అండ్ టర్న్స్. సో అది చాలా బాగా అనిపించింది. ఐ వెరీ వెరీ థ్రిల్డ్. ప్రతిసారి మన కంటెంట్ రిలీజ్ అవుతుంటే దాని గురించి పొగుడుతూ ఉంటాం. ఇట్స్ వెరీ ఆబ్వియస్లీ ఏ వర్క్ వీ వాంట్ టు సెలబ్రేట్, బట్ సమ్టైమ్స్ యూ ఆల్సో ఎంజాయ్ వాట్ యూ డన్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ రియల్లీ లవ్ డూయింగ్ ఇట్. నాకు దీనిలో డబ్బింగ్ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది అనిపించింది, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ మోర్. 1 more అడిగి చేసేవాడిని, ఎందుకంటే ఆ పాసెస్ ఎక్కడ బ్రెత్ ఉండాలి ఇవన్నీ ఉన్నాయి. అండ్ డైలాగ్ మాడ్యులేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఇంకోటిలాగా కూడా అని చెప్పకూడదు, డైరెక్టర్ మరి చాలా చెప్పేస్తున్నాను. ఈజ్ వాచింగ్ ఫ్రమ్ దేర్, స్టోరీ మొత్తం ఇక్కడ చెప్పేస్తారు అనుకుంటున్నాను. ఇట్స్ సూపర్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక చిన్న పాప, మా డైరెక్టర్ గారికి అప్పుడు ఆరోగ్యం బాగాలేదన్నమాట. అప్పుడు ఆ పాపని పెట్టి షూట్ చేయాలి, అక్కడి నుంచి షిఫ్టింగ్ ఉండింది ఇంకో చోటికి. వీఆర్ షార్ట్ ఆఫ్ టైం అనమాట. ఒక్కసారి చెప్పాము, ఎప్పుడు ఆ డైలాగ్ ఫినిష్ అయిపోయింది, ఎప్పుడు లెగవాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్నీ చెప్పాను. కానీ బిలీవ్ ఆ చిన్న పాప అంత పర్ఫెక్ట్గా చేసింది. కొన్నిసార్లు పెద్దోళ్ళు ఎన్నిసార్లు చెప్పినా తప్పులు చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ నైస్ వర్కింగ్ విత్ సచ్ పీపుల్. అలా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కొన్ని విషయాలు మంచిగా మనం ఎదురు చూడడం అంటే దానికంటే బాగా జరగడం అంటారు కదా, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫార్ మీ ఇట్ వాస్ మోర్ ఛాలెంజింగ్ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి. కెమెరామ్యాన్ గారు నేను ఎప్పుడు కూర్చొని చూడలేదు. ఒక వ్యక్తి ఎప్పుడు నిలబడుతూ ఉన్నాడంటే అది కెమెరామ్యాన్. ఎందుకంటే డైరెక్టర్ గారి అంత వర్క్ ఉంటుంది. సి ఆబ్వియస్లీ వీ ఆల్ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్ టు బడ్జెట్ అనమాట. అండ్ దెర్ ఇస్ టైమ్ స్పాన్ ఆల్సో. నలుగురు జీవితాల్లో జరిగే విషయాలు అన్నీ ఎన్నో విషయాలు చెప్పాలి, ఎన్ని లొకేషన్స్కి వెళ్ళాలి, జాగ్రఫీస్ ఉన్నాయి, టైమ్ జోన్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు ఆల్సో కీప్ దట్ ఇన్ మైండ్ కదా. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ హిమ్.
ఆయన బాధలు ఆయనే చెప్పుకోవాలి. మేము అక్కడ రాత్రి వచ్చి సార్ 5 o'clock అయిపోయింది సార్ వదిలేదు సార్ అంటే సార్ ఒక్కసారి అంటారు ఆయన. పాపం ఆయనకు తెలుసు ఇవన్నీ చెప్పకపోతే రేపు ఈ లొకేషన్ మళ్ళీ రావాలి, మాకు తెలుసు అది. బట్ అట్ సేమ్ మేము టైర్డ్, పొద్దు నుంచి పని చేసామని. బట్ దట్స్ వాట్ ఇట్ ఇస్. అది ఎలా పని జరిపించుకోవాలి. లాస్ట్లో వచ్చి ఐ స్టిల్ రిమెంబర్ ఒక చిన్న బాబుతో ఒక పోర్షన్ ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్. ఎందుకంటే బాబుని బంధించాలి. ఒక చిన్న పిల్లోడిని మీరు బంధించాలంటే ఆ పిల్లోడికి ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది, నన్ను చంపేస్తున్నారేమో అని. అమ్మ నాన్న అరుస్తున్నాడు పాపం. మాకు ఎంత బాగా అనిపించిందంటే వాడు నన్ను ఏమనుకుంటాడు, చూస్తున్నాడు, పెద్ద విధంగా చూస్తూ ఉంటాడు, రే ఫోన్ చేసే లేకపోతే సీఎం అవుతాడు. మీ పేరు వాడేయచ్చు ఇంకా. సో మ్యామ్ మీరు సెట్స్కి వెళ్తుండేవారు రెగ్యులర్గా? నేను ఆల్ టైమ్ కంప్లీట్గా ఫుల్ ప్రొడ్యూసర్, ఒక మంచి ప్రొడ్యూసర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి. ఏదో డబ్బులు ఇచ్చాం కాదు. సో నేను అన్ని డేస్ ఆల్ షూట్లో అన్ని దాంట్లో ఉన్నాను. సో మీకు ఎప్పుడైనా వీళ్ళని చూస్తే కోపం వచ్చిన సన్నివేశాలు ఏమైనా? దే వెరీ కోఆపరేటివ్, ఆల్ యాక్టర్స్ అందరూ చాలా దే వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆల్. ఒక్కరి దగ్గర నాకు ఫస్ట్ ప్రొడక్షన్ అనేసి నాకు అంటే ఏమి ఒక కష్టం అన్నట్టు ఏమి అనిపించలేదు తెలుసా. దే వెరీ ఫ్రెండ్లీ. ఇట్స్ సో నైస్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ ముగ్గురికి ఎప్పుడైనా మీ డైరెక్టర్ మీద కోపం వచ్చిందా? అవుట్ ఆఫ్ సిలబస్ ఇది. ఆర్టిస్ట్ ఉంటుంది ఏంటంటే సార్ ఏంటి సార్ ఇంత టైర్డ్ అయిపోయాము మేము. ఫస్ట్ 2 days వచ్చి ఇట్ వాస్ వెరీ టఫ్. అప్పటికి ఏమైందంటే ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్ అనమాట. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. బట్ చేస్తున్నప్పుడే అర్థమైంది హౌ టీడియస్, హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. కానీ అది డైరెక్టర్ వెంటనే అర్థం చేసుకున్నారు, ప్రొడ్యూసర్ వెంటనే అర్థం చేసుకున్నారు. దెన్ దే మేడ్ ఇట్ 2 cameras. లేకపోతే నెంబర్ ఆఫ్ డేస్ చాలా అవుతుంది. యూ కాంట్ ఫినిష్ ఇట్. ఇమాజిన్ మీరు చేసే అంత ఏమంటాం కాంప్లెక్స్ వర్క్ని మీరు మల్టిపుల్ టైమ్స్ చేయాలనుకుంటే ఒకటి మొనోటనస్ అయిపోద్ది. ఒక ఆర్టిస్ట్కి చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే మొనోటనస్ ఫీలింగ్ వస్తుంది. దానిలో ఉన్న ఒక ఒరిజినాలిటీ పోతుంది. ఫస్ట్ టేక్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ టేక్. సో అలాంటి విషయాలు వచ్చి యూ హ్యావ్ టు హ్యావ్ సమ్టైమ్స్ 2 cameras, లేకపోతే షార్ట్ డివిజన్. ఇవన్నీ వచ్చి ఆఫ్టర్ సెకండ్ డే యూ మేడ్ ఇట్ వెరీ ఈజీ. ఫస్ట్ డే అలా అనిపించింది, ఫ్రస్ట్రేట్ అయిపోయింది. బట్ వీ అండర్స్టూడ్ వాట్ ఆర్ ది షార్ట్ కమింగ్స్ దట్ సైడ్, వాట్ ఆర్ ద షార్ట్ కమింగ్ దిస్ సైడ్. ఇద్దరు మ్యూచువల్గా. దట్స్ వాట్ ఫ్యామిలీ డస్ కదా. మొగుడు పిల్లలు కూడా అలానే కదా. సో మీ మూవీ గురించి ఆడియన్స్కి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక వర్డ్లో మీరు ఏం చెప్తారు? మీ లైఫ్లో జరుగుతున్న విషయాలు, పక్కన జరుగుతున్న విషయాల్ని మీరు ఇంకా బాగా కళ్ళతోటి చూస్తున్నారు. అదే నెట్వర్క్ సిగ్నల్ పోకుండా మీరు చూడాలి. అదే మేము ఆశిస్తున్నాం. So it was very great talking to you. So I wish all the very best for your film. And ma'am, I congratulate you. And most ఎందుకనంటే మీది ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ. సో I wish very luck for you. So thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నెట్వర్క్ మూవీ మన అందరికీ నిజ జీవితంలో ఏదైతే జరుగుతున్న ఆస్పెక్ట్స్ ఉంటాయో దాని ఆధారంగా తీసినటువంటి మూవీ మన అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో July 31st రోజు ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.